ఈరోజు జగిత్యాల జిల్లాలో ప్రముఖులుగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కావచ్చు, లక్ష్మణ్ కుమార్ కావచ్చు, ఈ జిల్లాను ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరిగింది. మేము ఈ సందర్భంగా కోరేది ఒకటే, ప్రజలు ఎలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజలంటే గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు. అసలు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎందుకు గెలిపించాలి? 15 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మీరు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీనన్నా అమలు చేసిండ్రా? ఏ నిరుద్యోగం అడగకున్నా మీరు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం, అధికారం కోసం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అబద్ధాలు ప్రచారం చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం 2 లక్షలు అంటే దాదాపుగా 5 సంవత్సరాలలో మీరు దిగిపోయే నాటికి 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 15 నెలలు గడిచింది. ఇంకా మీకున్న సమయం అంతా 3-3.5 సంవత్సరాలే. మరి ఇప్పటి వరకు మీరు భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఎన్ని? తర్వాత మీరు జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు ఎందుకు రిలీజ్ చేయలే? నోటిఫికేషన్లు ఎందుకు ఇయ్యలే? డిఎస్సిని ఎందుకు ఇప్పటి వరకు ప్రకటన చేయలే? తర్వాత మీరు బాగా గొప్పలు చెప్పుకొని మేము ఇచ్చిన ఉద్యోగాలని చెప్పుకునేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో 30,000 పైచిలకు ఉద్యోగాలు, వాటినే ప్రొసీడింగ్ కాపీస్, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకునేటువంటి దుస్థితి. ఇది మేము మాట్లాడుతున్న మాట కాదు. అనేక మంది నిరుద్యోగులు వాళ్ళు చాలా సందర్భాలలో సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పిన మాటని నేను చెప్తున్నా. అదేవిధంగా అడపాదడప అక్కడక్కడ డిపార్ట్మెంట్లలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, మరి తిప్పి కొడితే ఒక 5-6 వేల ఉద్యోగాలు ఇచ్చి మేము చాలా ఉద్యోగాలు ఇచ్చినాం, 95% ఉద్యోగాలు ఇవ్వడం అయిపోయింది అనే చెప్తున్నారు. ఇంతకంటే మోసం దగా ఇంకొకటి ఉంటుందా? నిరుద్యోగులను ఇలా గ్రాడ్యుయేట్స్ను మోసం చేయడం తప్పితే దీన్ని ఏమంటారు? ఈ గ్రాడ్యుయేట్సే ఇలా క్వశ్చన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము గ్రాడ్యుయేట్ల పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం, అసలు ఎందుకు వేయాలి? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలి? ఈవెన్ బీజేపీ పార్టీకి కూడా ఎందుకు వేయాలి? వాళ్ళు కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మేము కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 12 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశ కల్పనలో ఎక్కడైనా చొరవ చూపించిందా? ఉంటే అది ఏంది సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఏది? గ్రాడ్యుయేట్స్కు సమాధానం చెప్పే బాధ్యత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులకు, బీజేపీ పార్టీలో ఉండి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళకు కూడా బాధ్యత ఉన్నది. ఇది చెప్పినాక మీరు ఓట్లు అడగండి. ఎందుకు ఓటేయాలి? మీకు అసలు ఎందుకు గెలవాలి? మీరు డబ్బులున్న అభ్యర్థులను పెట్టినందుక? రేపు మీ అభ్యర్థులు గెలిస్తే, ఎమ్మెల్సీలు గెలిస్తే వాళ్ళకేమన్నా ప్రయోజనం చేకూరుతుందా? ఇంకా ఒక విషయం విడ్డూరం ఏంటంటే, ఇదివరకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి నిజామాబాద్లో, తర్వాత మంచిర్యాలలో, కరీంనగర్లో మీటింగ్ పెట్టిపోయింది. ఇదివరకు ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో ఇప్పటి వరకు ఇటువంటి మీటింగ్స్ పెట్టినటువంటి దాఖలాలు అయితే లేవు. మరి అలా ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి చెప్పిపోయింది ఓటేయమని. ముఖ్యమంత్రినే స్వయంగా ఇలా గ్రాడ్యుయేట్స్ అడుగుతున్నారు, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎందుకు అమలు కాలేదు? నువ్వు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఎందుకు పెట్టలేదు? నువ్వు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇవి కూడా 100 రోజుల్లోనే సంవత్సరానికి 200 ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పినారు కదా, ఎందుకు చేయలేదు అని ఇలా గ్రాడ్యుయేట్స్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దీనికి సమాధానం చెప్పాలి. అది పోను, అసలు ఈ ప్రభుత్వంలో కోఆర్డినేషన్ ఉన్నదా? ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి, మంత్రులకు కోఆర్డినేషన్ లేదు. ముఖ్యమంత్రి నన్ను ఎవరు లెక్క చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. నా గౌరవం దక్కిస్తలేని మీరు, నా గౌరవం పోతే మీ గౌరవం ఒకటి కాదని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. నన్ను కాపాడుకుంటారా లేదా అనే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఏ మంత్రికి ఆ మంత్రి స్వతహాగానే ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరి మీద ఎవరికి కంట్రోల్ లేదు. అది పోను, ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా, అసలు మీ ఎమ్మెల్యేల మధ్య కోఆర్డినేషన్ ఉన్నదా? మంత్రికి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలకు మంత్రికి పొంతన లేదు.
అసలు ఇప్పటి వరకు ఎక్కడ మీరు ప్రచారం నిర్వహించింది లేదు, ఎవరిని గెలిపేయాలని చెప్పింది లేదు. ఎవరైతే మిమ్మల్ని నమ్ముకొని నిలబడ్డటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని నట్టేయడం ఉంచేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికలలో ఖచ్చితంగా మేము గ్రాడ్యుయేట్స్ నుంచి కానీ ప్రజల నుంచి కానీ వస్తున్నటువంటి విషయాలను సేకరించగా చెప్తున్నాం ఏంటంటే ఈ ఎన్నికలలో ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థులదే హవా నడుస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఎవరో ఒక ఇండిపెండెంట్ను బ్రహ్మాండంగా గెలిపించాలనే ఉద్దేశంతో ఇలా గ్రాడ్యుయేట్స్ ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. కాబట్టి ఇది ఒక చావు దెబ్బ అవుతుంది ప్రభుత్వానికి కావచ్చు, కేంద్రంలో బీజేపీ కావచ్చు అనేది మా ఉద్దేశం. ఇవాళ మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి రిక్వెస్ట్ చేసిందో దానికి అర్థం పర్థం కూడా లేదు. ఎందుకు మీ రిక్వెస్ట్ ఎవరు గౌరవించాలి, ఎందుకు గౌరవించాలి, ఈ ఎన్నికలలో మీ మాట విని ఎందుకు ఓటేయాలి అనేది ఇలా గ్రాడ్యుయేట్స్ ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న.